నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వాయిస్. మహానటి సావిత్రికి దానగుణం ఎక్కువ అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆమె అసలైన దానగుణాన్ని మరోసారి బయటపెట్టారు లలిత జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్. సావిత్రి గణేశన్ పేరుతో చెన్నైలో ఉన్న తన కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ వెనుక అసలైన స్టోరీ బయటపెడుతూ విస్తుపోయే నిజాలు చెప్పారు. తన వ్యాపార ప్రస్థానంలో కీలక ఘట్టం సావిత్రి గణేశన్ బిల్డింగ్ అని అన్నారు లలిత జ్యువెలర్స్ ఎండీ కిరణ్ కుమార్. నిజానికి అది సావిత్రి గారి ఇల్లు అని, ఆ బిల్డింగ్ రెంట్ కోసమని తాను వెళ్తే తనకే రాసిచ్చేసిందని చెప్తూ సీక్రెట్స్ బయటపెట్టారు. ప్రారంభంలో తనవి అన్నీ కూడా చిన్న చిన్న షోరూంలే అని చెప్పిన కిరణ్ కుమార్, చెన్నై, మధురైలో తన షోరూమ్స్ ఉండేవని, కేవలం 200 చదరపు అడుగుల్లో అవి ఉండేవన్నారు. ఆ తర్వాత మెల్లగా వ్యాపారం విస్తరించడం జరిగిందన్నారు. మొదట్లో తన ఆఫీస్ అవసరాల కోసం చెన్నైలోని సావిత్రి గారు నివసిస్తున్న బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారట కిరణ్ కుమార్. అంతకుముందు ఆ బిల్డింగ్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉండేదట. అయితే వాళ్ళు ఖాళీ చేశారని తెలిసి అద్దెకు వెళ్లానని, ఆ సమయంలో సావిత్రి అమ్మగారు తనతో తెలుగులో మాట్లాడి తన బిల్డింగ్ గురించి చెప్పారని కిరణ్ కుమార్ అన్నారు. అలా తాను ఆ బిల్డింగ్ లోకొచ్చి ఆఫీస్ పెట్టానని తెలిపారు. అయితే కొంతకాలం తర్వాత సొంత బిల్డింగ్ కట్టుకుని తన వ్యాపారాన్ని అక్కడికి మారేందుకు సిద్ధమయ్యారని, అప్పటికే సావిత్రి గారు అదే బిల్డింగ్ లో 4వ అంతస్తులో ఉండేవారని, ఆఫీస్ ఖాళీ చేస్తామంటూ తెలియజెప్పగా సావిత్రి గారు ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నారని కిరణ్ అన్నారు. నువ్వు కాదు ఖాళీ చేసేది, మేమే వెళ్లిపోతాం, ఈ ఇల్లు నీకే ఇస్తా అని సాదాసీదాగా సావిత్రి గారు చెప్పిన మాటలు విని షాక్ అయ్యానని కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు. కేవలం 5 నిమిషాల్లోనే డీల్ కుదిరి వెంటనే తనకు ఆ ఇంటిని రాసిచ్చారని తెలిపారు. అయితే తాను కొన్న ఆ బిల్డింగ్ లో లిఫ్ట్ ఎదురుగా ఉండే సావిత్రి గారి ఫోటో ఉండేదని, ఇప్పటికీ అదే ఫోటో ఆ స్థానంలో ఉంచడం గర్వకారణంగా భావిస్తున్నట్లు కిరణ్ కుమార్ తెలిపారు. జీవితంలో అర్థం చేసుకోలేని మంచి అనుభవాలలో ఇదొకటి అన్నారు. ఆ బిల్డింగ్ పై లలిత జ్యువెలర్స్ కార్పొరేట్ ఆఫీస్ అని రాసినప్పటికీ బిల్డింగ్ పేరు మాత్రం ఇప్పటికీ సావిత్రి గణేశన్ బిల్డింగ్ అనే ఉందని కిరణ్ కుమార్ చెప్పడం విశేషం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.